నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను గణేష్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రంగారెడ్డి జిల్లాలో ఘనంగా ఇన్స్పైర్ సక్సెస్ కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో విధిలోకి చేరిన ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని విన్నపం చంద్రానగుట్టలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన డిటెక్టివ్ బృందం అరకిలో నిషేధిత గంజాయి స్వాధీనం నిర్మల్ జిల్లా ఆల్ ఫోర్స్ పాఠశాలలో అగ్నిమాపక సిబ్బంది సదస్సు అగ్ని ప్రమాదాల నివారణపై విద్యార్థులకు అవగాహన ఇక డీటెయిల్స్లోకి వస్తే రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల కేంద్రంలో రామరెడ్డి గార్డెన్లో జ్యోతి ప్రజ్వలన చేసి ఇన్స్పైర్డ్ సక్సెస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మానవుని జీవితంలో విద్యార్థి దశ కీలకమని, ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఎంపిక చేసుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలి అని అన్నారు. ప్రతి విద్యార్థి తమ లక్ష్య సాధనకు నిరంతరం కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జ్యోతి పాండు, ఆర్డీఓ, విద్యార్థులు పాల్గొన్నారు. పేరెంట్స్ కష్టాన్ని అర్థం చేసుకొని ప్రభుత్వం కృషి కూడా అర్థం చేసుకొని సరైన మార్గంలో మీరు వెళ్ళేటట్టు ప్రయత్నం చేయాలని మీకు అందరికీ మనం చేస్తా ఉన్నాను. ముఖ్యంగా జీవితంలో టర్నింగ్ పాయింట్ ఒకటే ఒకటి ఉంటుంది. చైల్డ్హుడ్ నుండి ఒకేసారి ఇంటర్మీడియట్ వచ్చినప్పుడు 10th అయిపోగానే ఇంటర్మీడియట్ రాగానే ఆ 2 years మాత్రమే చాలా కీలకమైన మనిషి జీవితంలో గుర్తుపెట్టుకోండి. కానీ ఆ 2 years మనం రాంగ్ రూట్ లో పోతా ఉంటాం. ఆ 2 సంవత్సరాలు ఏమనుకుంటామంటే ఒక్కసారి స్కూల్ నుండి ఫ్రీ బర్డ్స్ అయ్యి కాలేజ్కి రాగానే మాత హీరో లేరు, మాత హీరోయిన్ లేరు అంటారు. ఎవరితో వాళ్ళు హీరోలు కనిపిస్తూ ఉంటారు, ఎవరితో వాళ్ళు హీరోయిన్ కనిపిస్తూ ఉంటారు. ఎవరు చెప్పినా వినే స్థితిలో ఉన్నాం ఆ 2 సంవత్సరాలు. ఎందుకంటే అది హార్మోన్ల ప్రభావం రావచ్చు, మనిషిలో వ్యక్తిలో మార్పు రావచ్చు, ఏదైనా రావచ్చు. లేకపోతే ఒకేసారి సమాజంలో ఫ్రీడమ్ అనే స్వేచ్ఛ అని చూస్తూ ఉంటారు కాలేజ్కి రాగానే. అప్పుడప్పుడే అమ్మా నాన్నలు కొంత చేతి డబ్బులు ఇస్తూ ఉంటారు. అవన్నీ కూడా ఏం ఆలోచిస్తూ ఉంటారంటే ఆ 2 సంవత్సరాలు మనకి చాలా పెద్దగా అయిపోయినాం. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భైన్సా ఉట్నూరు డిపో పరిధిలో ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించుకుని విధుల్లోకి చేరారు. సమ్మెలో మృతి చెందిన కార్మికులకు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉట్నూరు జేఏసీ నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ప్రకారమే మేము విధుల్లోకి చేరుతున్నామని చెప్పారు. ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, సెప్టెంబర్ నెల జీతాలు కూడా చెల్లించాలని కార్మికులు కోరారు. మేము ఎప్పటికీ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని కార్మికులు తెలిపారు. అయితే ఒక్కటి మిత్రులారా, మనందరం సమ్మెలో భాగంగా పోరాటాలు చేసినాం. కాకపోతే ఈ రోజు నుంచి ఎవరు విధులు వాళ్ళు సక్రమంగా చేసుకోవాలి. పోరాటం వేరు, ఉద్యోగరీత్యా మనం చేసే పనులు వేరు. ఎవరు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు దేశాలు అనేటివి అవన్నీ ఏముండదు. ఇక్కడ ఉన్నటువంటి జేఏసీ పటిష్టంగా పనిచేసింది. అందుకోసం ఇదే స్ఫూర్తి కొద్దీ ఇక ముందు కార్మికులు ఏదైనా కానీ మీ జేఏసీ ఆదుకునే రకంగా మీరు ఇది కావాలి. అందుకోసం అందరూ కూడా సమానంగా మనం చేసినాం కనుక ఎవరి మీద ఎటువంటి కోపాలు పెట్టుకుని ఎవరి డ్యూటీగా చేసుకోవాలని నా బాధ. ఇంకోటి ఇక సూర్యాపేట జిల్లా రాయనగూడెం గ్రామానికి చెందిన మందరి రామరెడ్డి, ఆయన కూతురు మందరి మౌనిక
జ్ఞాపకార్థం మేరకు స్కూల్ విద్యార్థులకు ఉచితంగా ప్లేట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 2 సంవత్సరాల క్రితం మందడి రామరెడ్డి కూతురు మౌనిక రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని, ఆమె జ్ఞాపకార్థం ప్రభుత్వ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా ప్లేట్లు, విద్యార్థులకు ఉపయోగపడే బొమ్మలను వేయించడం అభినందనీయమని అన్నారు. దాతల సహకారం పొందుతూ విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు మందడి రామరెడ్డిని ఘనంగా సన్మానించారు. ప్రభుత్వం విద్యా సంస్థకు కేటాయించాల్సిన బడ్జెట్లో నిధులు కేటాయించిన కారణంగా, అలాగే విధానంలో మార్పు తీసుకురావడం కారణంగా ప్రభుత్వ రంగ స్కూల్స్ రోజు రోజుకు నిర్వహించిన పరిస్థితి కనపడతా ఉంది. ఇది రాబోయే కాలంలో ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తానికి అనేక సంఘాలు ప్రయత్నం చేస్తున్నాయి. చూద్దాం భవిష్యత్తులో. వైపున ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినట్టుగా వస్తూ ఉంది. అది చాలా మంచి పరిణామం. సరే, అయితే మాతృభాష గొప్పదనం ఉన్నది. మాతృభాషను మనం మర్చిపోవద్దు. మాతృభాష చాలా ఇంపార్టెంటే. కానీ అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి మార్పుల నేపథ్యంలో ఇంగ్లీష్ కూడా అనివార్యంగా ఉన్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఒకవైపున మాతృభాషకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇస్తున్నాయి, ఇంకోవైపున ఇంగ్లీష్ని కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. గతంలో ఒక 3 సంవత్సరాల క్రితమే, 3-4 సంవత్సరాలు, అది ఎక్కువనే కావచ్చు, 5 సంవత్సరాల క్రితమే ఇక్కడ ఇంగ్లీష్ టీచర్ని పెట్టి కోసం మేము ప్రయత్నం చేసినాం. నెలకు 5,000-10,000 ఇచ్చే అవసరం ఉంటే ప్రతి స్టూడెంట్కు 2,000 రూపాయల చొప్పున వేసి ఇంగ్లీషు 2 టీచర్స్ని పెడితే, ఎట్లాగూ మ్యాథ్స్, సైన్సు మామూలుగా మీ చెప్పాలి ఉంటుంది. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం కోసం కొంతన్నా ఈ సూర్యాపేటకు పోయి ఆ ప్రైవేట్ స్కూల్స్లో ఎక్కువ డబ్బులు చెల్లించి, గ్రామంలో చాలా పేదవాళ్ళు ఉన్నారు, ఆ పేదవాళ్లకు అంత సూర్యాపేట ప్రైవేట్ స్కూల్స్లో చెల్లించాల్సిన డబ్బులు లేని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇక్కడ కనీసం 2-3 వేలతోటి అందుబాటులో స్కూలు, మళ్ళీ వెహికల్ మీద పోవడం రావడం ఇవన్నీ కూడా ఇబ్బంది కాకుండా ఉండడం కోసం ప్రయత్నం చేసినాం. కానీ అది సాధ్యం కాలే. అప్పుడు హెడ్ మాస్టర్ కొంత కృషి చేసాడు, ఆయన స్టాఫ్ మారటం. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ 2009లో తెలంగాణ కోసం దీక్ష చేపట్టిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ దిశగా ముందుకు తీసుకువెళ్తున్నారు అని అన్నారు. అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు చేపడుతున్న గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శరత్రావు, జెడ్పీటీసీ గుండం నరసయ్య, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల గోపాలరావు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చేపట్టి ఈ రోజు వరకు 10 సంవత్సరాలు దాటి 11వ సంవత్సరం కాబట్టి సారి యొక్క జ్ఞాపకం చేసుకుంటూ ఆ దీక్షా దివాస్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ప్రజలకు తెలియజెప్పడం, తెలంగాణ సాకారమైనటువంటి విషయాన్ని మరొకసారి మననం చేసుకునేటువంటి సందర్భం. కాబట్టి ఈరోజు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి శరత్రసినటువంటి దీక్ష మూలంగానే 2009 నవంబర్ 29 రోజున కేసీఆర్ దచ్చుడు తెలంగాణ వచ్చుడు అనేటువంటి ఒక దృఢ సంకల్పమైనటువంటి నినాదాన్ని తీసుకొని మన అధినేత ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు మరి ఉద్యమ నాయకులైనటువంటి ఆ సందర్భంలో తీసుకున్నటువంటి ఒక కంకణబద్ధుడై తీసుకున్నటువంటి దీక్షతో మరి ఆ రోజు ఉన్నటువంటి సెంట్రల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చి 9 రోజుల తర్వాత సెంట్రల్లో తెలంగాణ ఇస్తామనేటువంటి ఒక ప్రకటన చేసినటువంటి సందర్భంలో గుర్తు చేసుకోవడం తప్పదు. అయితే ఆ నేపథ్యంలో నిర్ణయాలు అమోఘమైనటువంటి, అద్వితీయమైనటువంటి ఈరోజు తెలంగాణ అంటే ఎక్కడ ఉంది అనేటువంటి కోణం నుంచి ప్రపంచంలో తెలంగాణ అనేటువంటి మొదటి స్థానంలో ఉంది అనేటువంటి స్థానానికి తీసుకొచ్చినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు ఉద్యమ నేత గారికి ఈరోజు దీక్షా దివాస్ సందర్భంగా ప్రజలందరి పక్షాన ముస్తాబాద్ మండల పార్టీ పక్షాన మేము ప్రత్యేకంగా వారికి తెలంగాణ ఉద్యమాభివందనాలు. తెలంగాణ రాష్ట్రానికి ఒక సుదినం, ఒక గొప్ప దినం ఇది. తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు కూడా నవంబర్ 29 మరవది తెలంగాణ ప్రజలందరూ కూడా. ఎందుకంటే గౌరవనీయులు పెద్దలు ఆనాటి ఉద్యమ నేత, ఈనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యమ ఫలితంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిందని కూడా ప్రజలందరికీ తెలుసు. ఏదైతే 2001లో పార్టీ స్థాపించిన తర్వాత ఉద్యమం తీవ్ర రూపం దాల్చి ఎప్పుడైతే ఇక తెలంగాణకు ఇబ్బంది, తెలంగాణకు సాధించాలనే క్రమంలో ముఖ్యమంత్రి గారు దాదాపు చావు నోట్లో తలపెట్టినంత పనిచేసి నేను చావైనా చేస్తా కానీ తెలంగాణ రాష్ట్రమే కావాలని నవంబర్ 29, 2009 నవంబర్ 29 నాడు వారు అమర నిరాహార దీక్షకు దిగిన సందర్భం ఇవాళ. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఇవాళ
కేసీఆర్ గారు దీక్ష చేసిన రోజును దీక్ష దివాస్గా తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ టీఆర్ఎస్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు, తెలంగాణ వాదులు అందరూ కూడా ఇవాళ దీక్షా దివాన్ని జరుపుకోవడం జరుగుతుంది. భారతదేశం ప్రజలు తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు ఈ రెండు పదాలను ఎవ్వరూ విడదీయలేరు. తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ. కాబట్టి ఇవాళ మనం అందరం కూడా తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ సాధించిన తర్వాత కూడా రాష్ట్రంలో అనేక రకమైనటువంటి పేదల సంక్షేమ కార్యక్రమాలు, ఓవైపు అభివృద్ధి కార్యక్రమాలు, ఇవాళ రెండు కార్యక్రమాలు సమమూలకంగా తీసుకొని ముఖ్యమంత్రి గారు ఇవాళ బంగారు తెలంగాణ సాగుతున్నారు. కాబట్టి వారు ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఈ యొక్క దీక్ష ఫలితమే అని మనము గర్వంగా చెప్పుకునే విధంగా రాబోయే రోజుల్లో కూడా కేసీఆర్ గారు ఆ భగవంతుని దయతోటి ఎప్పుడూ మంచిగా ఉండి. ఇక ఫలక్నామా ఏసీపీ ఎంఏ మజీద్ ఆదేశాల మేరకు చంద్రయానగుట్ట ఇన్స్పెక్టర్ రుద్రభాస్కర్ ఆధ్వర్యంలో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ వర్మ, సబ్ ఇన్స్పెక్టర్ కొండలరావు మరియు సిబ్బంది అత్యవసర పెట్రోలింగ్ చేస్తూ ఉండగా అనుమానాస్పదంగా తిరుగుతూ ఉన్న సయ్యద్ సాబేర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. అతని వద్ద అరకిలో గంజాయి, 1150 రూపాయల నగదు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. సయ్యద్ సాబేర్ చంద్రయానగుట్ట పోలీస్ పరిధి అయిన గౌస్ నగర్, వికర్ సెక్షన్ మరియు బండ్లగూడ ప్రాంతాలలో విక్రయాలు చేస్తున్నట్లు విచారణలో వ్యక్తం చేశాడు. ఇక మేడ్చల్ జిల్లా కుబ్దుల్లాపూర్ నియోజకవర్గంలోని చింతల్ డివిజన్ పరిధిలో గల శ్రీరామ్ నగర్ వద్ద కొందరు వ్యక్తులు భూ కబ్జాకు పాల్పడ్డారు. ల్యాండ్ గ్రాఫర్ గఫార్, రజాక్, రియాజ్, ఫిరోజ్ అనే వ్యక్తులు హెచ్ఎంటీ స్థలంలో దాదాపు 1000 గజాల భూమిని కబ్జాకు పాల్పడ్డారు. హెచ్ఎంటీ స్టేట్ ఆఫీసర్ ప్రసాద్, జగద్గిరిగుట్ట సిఐ గంగారెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అప్పటి నుంచి అట్లే చేస్తుంది. ఏదో ఎప్పుడు డ్రైవర్కు
ఇక నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ఆల్ ఫోర్స్ పాఠశాలలో భైంసా అగ్నిమాపక సిబ్బంది మరియు మైత్రి ఇండియన్ గ్యాస్ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటి నివారణ గురించి మరియు అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. అనంతరం విద్యార్థులకు నీటితో అబ్బురపరిచే నీటి విన్యాసాలను అగ్నిమాపక సిబ్బంది ప్రదర్శించారు. కాల్తలేదు కూడా ఈ గ్యాప్ ఉంది. గ్యాప్ ఎందుకు ఉంది? ఎవరికి నజర్ వస్తుందా? కంపల్సరీ చూడండి. కొంచెం మన అంటే జరిగినప్పుడు వంట రూమ్ లో మేడం చెప్పినట్టు చాలా ఇది తీసుకొని ఏలు పెట్టినా అయిపోతుంది. ఏం వస్తుందా గ్యాప్? మీరు ఎవరన్నా రావచ్చు కదా ఇప్పుడు ఇటువా దాన్ని క్లోజ్ చేయి గట్టిగా. ఓకే అయిపోయిందా? దీన్ని ఆఫ్ చేయి. ఏంటంటే మళ్ళీ రావడం వల్ల జరగడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ప్రెషర్ ఎక్కువై కూడా బ్లాస్ట్ కాకుండా సేఫ్టీ అన్నట్టు. Turn this side, all of you. Turn this side. Turn this side. Girls, wait, don't stand up. Girls. చేస్తుంటారు. ఆ చిన్న చిన్న ట్రిక్స్ ఏవైతే ఉండి పిల్లలు ప్లస్ వాళ్ళతో ట్రిక్స్ చిన్న చిన్న ట్రిక్స్ ఆ ఫైర్ జరగకుండా సేఫ్టీ పర్పస్ all the girls get up from there. Girls, only girls. మైత్రి ఇండియన్ గ్యాస్ బైసా. ఈరోజు ఆల్ఫోర్స్ స్కూల్ యందు ప్రతి శుక్రవారం నిర్వహించే అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా అదేవిధంగా ఆల్ఫోర్స్ స్కూల్ ప్రిన్సిపాల్ గారు శ్యామసుందర్ సార్ గారు మాకు ఆహ్వానించి అదేవిధంగా మాకు మైత్రి ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేసి ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రాం పిల్లలకు మన అగ్ని ప్రమాదం జరిగితే ఈ విధంగా అగ్ని ప్రమాదాన్ని కంట్రోల్ చేయాలా, అదేవిధంగా అగ్ని ప్రమాదం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలని దానిపైన మేము ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రాం చేయడం జరిగింది. అగ్నిమాపక అవేర్నెస్ పెంచడానికి స్థానిక ఫైర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఫైర్ శరణ్ కుమార్ గారిని అడగడం వెంటనే ఒప్పుకున్నందుకు నేను ధన్యవాదాలు. ఈరోజు మా పిల్లలకు ఫైర్ మీద ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి, వాటిని ఎలా నివారించుకోవాలో తెలపడానికి వచ్చిన సిబ్బందికి అందరికీ కృతజ్ఞతలు. గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు గ్యాస్ వల్ల మీకు ఏ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి వాళ్ళు చాలా చక్కగా డెమోస్ నిర్వహించి పిల్లల లోపల అవేర్నెస్ పెంచేందుకు చాలా కృతజ్ఞతలు. ప్రతి స్కూళ్ళలో ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం వల్ల పిల్లల్లో ఒక ఫైర్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది పెరుగుతుంది. వాటిని ఎలా కంట్రోల్ చేయాలి అనేదాన్ని చాలా కరెక్ట్గా చూసుకుంటే ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్స్ మన సంఘంలో చాలా వరకు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి ఎలా అవేర్నెస్ చేయాలనేది చిన్న చిన్న టిప్సే ఉంటాయి. చాలామంది నాకే తెలుసుకుంటే ఆ సిలిండర్ పేలుతున్న ఆలోచన ఇప్పటి వరకు ఉంది, కానీ అది పేలదు, అది హీట్ కావాలి, దానికి ఇంత గ్యాప్ ఉంటుంది. అంత మంచి డెమో ఇచ్చినందుకు సార్ వాళ్ళకి మైత్రి ఇండియన్ గ్యాస్ వాళ్ళకి అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక రామగుండం నియోజకవర్గంలోని తెలంగాణ జాగృతి యువజన విభాగం కన్వీనర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో దీక్షా దివస్ వేడుకలు నిర్వహించారు. ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాగృతి జిల్లా అధికార ప్రతినిధి సదానందం, నియోజకవర్గం కన్వీనర్ రమేష్, జిల్లా కోశాధికారి రాజేష్ యాదవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువత కో కన్వీనర్ సకినాల ప్రతాప్, జిల్లా యువత నాయకులు సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కవితక్క గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై జాగృతి, జై జాగృతి, జై జాగృతి, జై జాగృతి. తెలంగాణ జాగృతి నియోజకవర్గ కన్వీనర్ తోకల రమేష్, యూత్ కన్వీనర్ వేగండ్ల శ్రీను ఆధ్వర్యంలో ఈరోజు బిఎం కాలనీ ఆవరణలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర తెలంగాణ తల్లికి పూలమాల వేసి కేసీఆర్ గారికి పాలాభిషేకం అనేటువంటిది చేయడం జరిగింది. ఈరోజు కేసీఆర్ గారు దీక్షకు పోయినటువంటి రోజు, దీక్షా దివస్గా ఈరోజు అందరం కూడా జాగృతి ఆధ్వర్యంలో జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు దీక్షను ప్రారంభించి ఎన్నో ఉద్యమాలకు
పాత్ర వహించి ఎన్నో ఉద్యమాలకు ఊతాన్ని అందించినటువంటి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేటువంటి కెరటంలా ఈరోజు అందరిలో ఒక తెలంగాణ నినాదాన్ని నింపి తెలంగాణ ఉద్యమము ఢిల్లీకి పోయేటువంటి విధంగా మరి చేసినటువంటి ఘనత కేసీఆర్ గారిని. ఇక తాడో పేడో తేల్చుకుందాం, ఈసారి అటో ఇటో తేల్చుకుందాం, నేను తెలంగాణ వచ్చుడో నేను దచ్చుడో అనేటువంటి ఒక నినాదంతో ఈరోజు మరి నవంబర్ 29న మరి దీక్షను ప్రారంభించి ఒక కఠోరమైనటువంటి ఒక దీక్షతోటి ఆమరణ నిరాహార దీక్షను పూనుకొని ఏమి తినకుండా తాగకుండా మరి బెడ్ మీదనే హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూస్తున్నాం. ఆ విధంగా నేను చనిపోయినా కూడా పర్వాలేదు కానీ తెలంగాణ రావాలి అని చెప్పి ఒక దృఢ సంకల్పంతో మరి వారు పూనుకున్నటువంటి ఒక విధానం ఈరోజు తెలంగాణ సాధించి పెట్టినటువంటి విధానం. నిజంగా వారు చేసినటువంటి వారు ఈ దీక్షతోనే ఈరోజు మరి ఢిల్లీ పీఠం అనేటువంటిది గడగడలాడిపోయింది. వాళ్ళు ఏమి జరుగుతుందో అనేటువంటి యొక్క ఉద్దేశంతో మరి వాళ్ళు అటువంటి యొక్క సందర్భంలో తెలంగాణను మనకు ప్రకటించడం జరిగింది. నిజంగా మరి కేసీఆర్ గారు ఆ రోజు వారు చేసినటువంటి యొక్క పోరాటంతోనే ఆ దీక్ష ఫలితంతోనే ఈరోజు తెలంగాణను సాధించుకొని ఒక అద్భుతమైనటువంటి బంగారు తెలంగాణ ఈరోజు మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇక నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని మహాత్మా బాపురావు పూలే గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న శివ, మనీష్, వికాస్ అని ముగ్గురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. సెక్యూరిటీ గార్డు సరైన సమయానికి రాకపోవడంతో స్కూల్ నుంచి అదృశ్యం అయినట్లు తెలిసింది. అదృశ్యమైన పిల్లల గురించి స్కూల్ యాజమాన్యం వివరాలు చెప్పడానికి కూడా నిరాకరించారు. బయటది పిచ్చి పక్కల బెన్ని తీసి ఇక రాజన సిరిసిల్ల మండలం వీర్నపల్లి మండలంలోని ఎర్రగడ్డ తండ గ్రామ పంచాయతీ పరిధిలో వరి పొలంలో అగ్ని ప్రమాదం సంభవించింది. సర్వే నంబర్ 217లోని మాలోత్ మోహన్ అనే రైతు యొక్క పొలములోని ఎకరం వరి పొలం ప్రమాదవశాత్తు అగ్నిలో కాలిపోయింది. ఎంతో కష్టపడి ఎన్నో అప్పులు చేసి పండించిన పొలం అగ్నికి ఆహుతి కావడంతో ఆ రైతు కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. పేరు మాలోత్ మోహన్, సున్నపరెడ్డి, ఎర్రగడ్డ తండ, రంగంపేట, కంచర్ల శివారు మాది భూమి. సర్వే నంబరు 217 గల భూమి, ఎకరం 10 గుంటల భూమి. ప్రమాదస్తు అగ్గి పక్కపన్న వాళ్ళు వేసి ఎకరం 10 గుంటలు కాలిపోయింది. ఏదైనా ఆర్థిక సాయం చేయగలరని మనం చేస్తున్నాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రంగారెడ్డి జిల్లాలో ఘనంగా ఇన్స్పైర్ సక్సెస్ కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఆదిలాబాద్ జిల్లాలో విధిలోకి చేరిన ఆర్టీసీ కార్మికులు. ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని విన్నపం. చంద్రానగుట్టలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన డిటెక్టివ్ బృందం. అరకిలో నిషేధిత గంజాయి స్వాధీనం. నిర్మల్ జిల్లా ఆల్ ఫోర్స్ పాఠశాలలో అగ్నిమాపక సిబ్బంది సదస్సు. అగ్ని ప్రమాదాల నివారణపై విద్యార్థులకు అవగాహన. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.